జింబాబ్వేతో 5 మ్యాచెస్ టీ20 సిరీస్ లో భాగంగా సెకండ్ టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ అయినటువంటి అభిషేక్ శర్మ మాత్రం అద్భుతమైన సెంచరీని సాధించాడు. కేవలం 47 బాల్స్ లోనే 100 రన్స్ అయితే చేశాడు. ఆడిన ఫస్ట్ బాల్ కి సిక్సర్ సాధించాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్ తన సెంచరీ కొట్టేటప్పుడు కూడా 6 కొట్టి మరి సెంచరీని అయితే కంప్లీట్ చేశాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా మ్యాచ్ గెలవడంలో చాలా కీ రోల్ ని పోషించాడు. ఈ మ్యాచ్ లో ఇంత అద్భుతంగా రాణించినటువంటి అభిషేక్ శర్మపై అయితే ప్రజెంట్ ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. చాలా మంది సీనియర్ ప్లేయర్స్ అయితే అభిషేక్ శర్మ రాబోయే రోజుల్లో టీమిండియాకు చాలా కీ ప్లేయర్ కాబోతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వీళ్ళతో పాటు అభిషేక్ శర్మ గురువు అయినటువంటి యువరాజ్ సింగ్ కూడా అభిషేక్ శర్మ యొక్క సెంచరీ కొట్టాక షాకింగ్ కామెంట్స్ చేశాడు. యువరాజ్ సింగ్ ఏమన్నాడంటే అభిషేక్ శర్మ గనక టీమిండియా ఇలానే ఛాన్సెస్ ఇస్తే అభిషేక్ శర్మ అద్భుతంగా ప్రూవ్ చేసుకుంటాడు. తన దగ్గర చాలా టాలెంట్ ఉంది, తన ఏంటో నాకు బాగా తెలుసు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇలాగే అవకాశాలు వచ్చాయంటే టీమిండియాకి ఫ్యూచర్ లో అభిషేక్ శర్మ ఒక మంచి ఓపెనర్ గా ఎదుగుతాడు. అభిషేక్ శర్మకి క్రికెట్ లో బ్రైట్ ఫ్యూచర్ ఉందని చెప్పేసి యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఈవెన్ యువరాజ్ సింగ్ ఒక్కడే కాదు, చాలా మంది సీనియర్ ప్లేయర్స్ కూడా ఇదే అంటున్నారు. బట్ ఈ యొక్క జింబాబ్వేతో సెకండ్ టీ20 మ్యాచ్ లో మాత్రం అభిషేక్ శర్మ బ్యాటింగ్ వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. ఒక్కొక్క బౌలర్ అయితే ఉతికారేశాడు. వేసిన ప్రతి బాల్ 6-4 అన్నట్టుగా బ్యాటింగ్ చేశాడు. పవర్ హిట్టింగ్ అంటే ఎలా ఉంటుందో జింబాబ్వే ప్లేయర్స్ కి అయితే చూపించాడు. ఈవెన్ అభిషేక్ శర్మ రీసెంట్ గా జరిగినటువంటి ఐపీఎల్ లో కూడా అదరగొట్టాడు. తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఎన్నో విజయాలను అందించాడు. మరి చూడాలి టీమిండియా అభిషేక్ శర్మకి ఇంకా అద్భుతమైన ఛాన్సెస్ ఇచ్చి ఒక గొప్ప ప్లేయర్ గా తీర్చిదిద్దుతారా లేదా అని చెప్పేసి. మరి అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్ అంత ప్లేయర్ అవుతాడా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.